డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్ ఆస్పిరెంట్స్ అందరికీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ఈరోజే 18/8/2025 విడుదలయ్యింది. రేపు అనగా 19/8/2025 నుండి ఉదయం 10 గంటల నుంచి వెబ్ ఆప్షన్స్ని మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇప్పటికే వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా చేసుకోవాలో మీరు చూసే ఉంటారు, ఒక అవగాహన ఉండి ఉంటుంది. మీరు 22వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోవాలి. సాయంకాలం 5 గంటల వరకు టైం ఇవ్వటం జరిగింది. వెబ్ ఆప్షన్స్ డాక్టర్ ఎన్టీఆర్ UHSAP.in అనేటటువంటి సైట్లో మీరు పెట్టుకోవాలి, లేదా APUHS UG admissions APTonline.in MBBS హోమ్ పేజ్, ఈ 2 పేజీల్లో ఎక్కడైనా సరే మీరు వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అయితే వెబ్ ఆప్షన్స్ ఆంధ్రప్రదేశ్లో వన్ టైం వెబ్ ఆప్షన్స్ అంటే మీరు ఒక్కసారి మాత్రమే వెబ్ ఆప్షన్స్ని ఇచ్చుకోగలరు. ఎన్ని రౌండ్లకైనా ఇవే వెబ్ ఆప్షన్స్ని పరిశీలనలోకి తీసుకుంటారు. ఒక్కసారి ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ మళ్ళీ రెండో కౌన్సిలింగ్లో మార్చుకోవడానికి వీలు పడదు. సెకండ్ కౌన్సిలింగ్లో ఎటువంటి మార్పులు ఉండవు, జస్ట్ అప్గ్రేడేషన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి అయ్యో మర్చిపోయాను, ఈ కాలేజీ ముందివ్వాల్సింది, ఆ కాలేజీ ముందివ్వాల్సిందని మీరు తొందరపడాల్సినటువంటి పని లేదు. జాగ్రత్తగా, మనకు ఉన్న కాలేజీలు చాలా తక్కువ, తెలంగాణలా కాదు, తొందరపడాల్సిన పని లేదు. మేల్ క్యాండిడేట్స్కి అయితే 34 కాలేజీలు డిస్ప్లే అవుతాయి, ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 35 కాలేజీలు డిస్ప్లే అవుతాయి. అన్ని కాలేజీలని వెబ్ ఆప్షన్స్లో ఇచ్చుకోవాలి. ఏ ఒక్క కాలేజీని మీరు ఇవ్వకపోయినా వెబ్ ఆప్షన్స్ సబ్మిట్ కావు. కాబట్టి టెన్షన్ పడక్కర్లేదు, అన్ని కాలేజీలని ఇచ్చుకోండి. మీకు టాప్ 10 కాలేజీలని ఫస్ట్గా చూసుకోండి, లేదా టాప్ 5 కాలేజీలని ఫస్ట్గా చూసుకోండి. మిగిలిన కాలేజీలని తరువాత మీ ఏరియాని, మీ అవకాశాన్ని బట్టి వెబ్ ఆప్షన్స్లో ఇచ్చుకోండి. ఆల్ ఇండియా కోటా పోను మిగిలినటువంటి సీట్లను ఆంధ్రప్రదేశ్లో నింపటం జరుగుతుంది. ఏ ఏ కాలేజీల్లో ఏ ఉంటాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఆ కాలేజీల లిస్ట్ కూడా మనకి ఇవ్వటం జరిగింది. చూడండి, ఆంధ్ర మెడికల్ కాలేజీలో 212 సీట్లు ఉన్నాయి. అంటే ఇందులో 250 సీట్లు ఉన్నాయి. అందులో 38 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోయాయి. మిగిలినటువంటి సీట్లు 212 ఉన్నాయి. గుంటూరు కాలేజీలో 213 సీట్లు ఉన్నాయి. ఇక్కడ 37 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాయి. అలాగే ఒంగోలులో 102 సీట్లు ఉన్నాయి. శ్రీకాకుళంలో 162 సీట్లు ఉన్నాయి. రంగరాయిలో 213 సీట్లు ఉన్నాయి. ఇవి అన్నీ కూడాను ఏ కేటగిరీలో ఉన్నటువంటివి. ఇవి కాకుండా ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం, పాడేరు, రాజమహేంద్రవరం, ఈ 5 కాలేజీల్లో ఉన్నటువంటి సీట్లు, ఆ సీట్ల నుండి మళ్ళీ 50% సీట్లు ఏ కేటగిరీలో ఫిల్ చేయబడతాయి. అందులో మరో 50% సీట్లు BC కేటగిరీల్లో ఫిల్ చేయబడతాయి. కాబట్టి ఇక్కడ మీకు డిస్ప్లేలో కాలేజ్ నేమే ఉంటుంది, ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటనే వివరాలు కూడా అక్కడ ఉండదు. మీరు వీటిని మీ ఆర్డర్లో ఇచ్చుకోండి. అలాగే ప్రైవేట్ కాలేజీల్లో ఎన్ని సీట్లు ఉన్నాయో మనకు చూపించడం జరిగింది. ఈ కాలేజీ లిస్టులో గాయత్రి కాలేజీని తీసివేశారు. మిగిలినటువంటి కాలేజీల్లో ఉన్నటువంటి సీట్లు ఇగోండి డిస్ప్లేలో ఉన్నాయి, మీరు పరిశీలించండి, చెక్ చేసుకోండి, ఎన్ని సీట్లు ఉన్నాయని చూసుకోండి. మైనారిటీ కాలేజ్ ఉంది. మైనారిటీ కాలేజీని అందరూ పెట్టాలా లేదనేది చాలామంది యొక్క డౌటు. మైనారిటీ కాలేజ్ కూడా అందరూ అభ్యర్థులు మీ ఆప్షన్స్లో ఇచ్చుకోవాలి, లాస్ట్లో ఇచ్చుకోవాలి, తప్పనిసరిగా ఇచ్చుకోవాలి. అది ఇవ్వకపోయినా మీకు వెబ్ ఆప్షన్స్ని తీసుకోదు. అలాగే SVU రీజన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలు చూడండి, ఈ కాలేజీలో సీట్లు చూడండి. ఇక్కడ ఒకే ఒక కాలేజీలో B కేటగిరీ, C కేటగిరీ ఉంటాయి. అదే నంద్యాల కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల. మిగిలిన అన్ని కాలేజీలో సీట్లు అందరికీ అందుబాటులోనే ఉంటాయి. ఈ కాలేజీని మీరు లాస్ట్ ప్రిఫరెన్స్గా ఇచ్చుకోండి. ఇవన్నీ ఏ కేటగిరీ సీట్లు, మీకు చూపించేవన్నీ ఏ కేటగిరీ సీట్లు చూడండి. టోటల్ సీట్స్ ఇక్కడ మీకు చూపించటం లేదు, కేవలం ఏ కేటగిరీలో ఉన్నటువంటి సీట్లు మాత్రమే ఇక్కడ చూపించడం జరుగుతుంది.
డౌన్లోడ్ చేసుకుని పరిశీలించండి. ఏ కాలేజీకి మీరు ఆప్షన్ ఇచ్చుకోవాలో చూసుకోండి. ఒక ప్రిఫరెన్షియల్ ఆర్డర్‌లో రాసుకోండి, ఇచ్చుకోండి. ఏ ప్రాంతం వారు ఏ ప్రిఫరెన్షియల్ ఆర్డర్‌లో వెబ్ ఆప్షన్స్ ఇస్తే బాగుంటుందా అనేది నేను పీడిఎఫ్‌లో ఒక వీడియోలో చేసి ఇవ్వటం జరిగింది. ఆ విధంగా మీరు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీకు అవసరమైన చేర్పులు, మార్పులు చేసుకొని అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.